Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 March 27. Today current affairs headlines Andhra Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటి వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ దాని బ్యాక్గ్రౌండ్ మీరు తెలుసుకుంటే గ్యారెంటీగా విజేతలు అవుతారు నాన్న. గత డిఎస్సిలో 1 or 2 మార్క్స్లో మిస్ అయ్యి ఉంటుంది జాబ్ మంది. ఈసారి అలా జరగకుండా గ్యారెంటీగా విజయం సాధించాలంటే డైలీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి నాన్న. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఎన్ఐహెచ్ డైరెక్టర్గా ఇటీవల కాలంలో ఎవరు వచ్చారు, ఏ దేశానికి చెందింది అండ్ ఎవరు? జై భట్టాచార్య. నెక్స్ట్ వన్, బలభద్రాపురంలో నీరి బృందం పర్యటన. ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు ప్రాంతంలో మనకి బలభద్రాపురంలో నీరి బృందం పర్యటన చేసింది. దేనికోసము, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? నెక్స్ట్ వన్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. రతన్ టాటా ప్రముఖ పారిశ్రామికవేత్త ఇటీవల కాలంలో మరణించారు 2024 అక్టోబర్లో. రతన్ టాటాకు వచ్చిన అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఇటీవల కాలంలో రతన్ టాటా పేరు మీదుగా ఒక ఇన్నోవేషన్ హబ్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో? నెక్స్ట్ వన్, భారతదేశం తయారు చేసిన ఎంఆర్ఐ యంత్రము. మనకు ఎంఆర్ఐ స్కాన్ అని పిలుస్తాం. ఎంఆర్ఐ స్కాన్ అనేది దాదాపుగా 75% నుంచి 80% విదేశాలపైన ఆధారపడుతున్నాం మనం. అలా కాకుండా దేశంలో తొలిసారిగా ఇండిజినియస్ అంటే స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేయడానికి ఎవరు ముందుకు వచ్చారు? ఇవన్నీ మాట్లాడదాం. నెక్స్ట్ వన్, ఫిలిప్పైన్స్కు తెలంగాణ బ్రాండ్ బియ్యం ఎగుమతి. ఇటీవల కాలంలో ఫిలిప్పైన్స్ దేశానికి ఏ రాష్ట్రం నుంచి బ్రాండ్ బియ్యాన్ని ఎగుమతి చేశాము? ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఎన్ఐహెచ్ డైరెక్టర్గా జై భట్టాచార్య. జై భట్టాచార్య ఎవరంటే భారత సంతతి, భారతీయ అమెరికన్ అని పిలుస్తాం. మరి ఎన్ఐహెచ్ అంటే ప్రధానంగా గమనించండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అంటే అమెరికాకు సంబంధించి భారత సంతతి వ్యక్తి, భారత మూలాలను వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి. జై భట్టాచార్య అమెరికాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కి ఆయన డైరెక్ట్గా వచ్చారు ఆయన. మరి ఇటీవల కాలంలో అమెరికా గురించి కొన్ని పాయింట్స్ మాట్లాడితే, అమెరికాకి 47వ ప్రెసిడెంట్గా 47 ప్రెసిడెంట్గా ఎవరు వచ్చారమ్మా? డొనాల్డ్ ట్రంప్ వచ్చారు. 2025 జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. ఇవన్నీ మాట్లాడుకున్నాం. మరి అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఎవరున్నారు నాన్న అంటే జేడీ వాన్స్ కూడా మన భారతీయ అల్లుడు, పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన అల్లుడు అంట. జేడీ వాన్స్ అంటే భారత మూలాలు ఉన్న వ్యక్తి ఆయన కూడా, జేడీ వాన్స్. మరి లేటెస్ట్గా తులసి గబార్డ్ అనే పదవి మీకు. తులసి గబార్డ్ ఒక మహిళ. తులసి గబార్డు మన భారతదేశానికి రావడం జరిగింది. ఎవరు అంటే తులసి గబార్డు అమెరికాలో జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్. యుఎస్ఏ జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఎవరు? తులసి గబార్డ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి అమెరికాలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాలు. ఇటీవల కాలంలో అమెరికాలో టెక్సాస్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. అక్కడ హోలీ పండుగను ప్రకటించిన అంటే అమెరికాలో 3వ రాష్ట్రం అధికారికంగా హోలీ పండుగను అధికారికంగా ప్రకటించిన 3వ రాష్ట్రం టెక్సాస్ అని మాట్లాడుకున్నాం. ఫస్ట్ జార్జియా, సెకండ్ వన్ న్యూయార్క్ అండ్ థర్డ్ వన్ టెక్సాస్. ఓకేనా? ఇటీవల కాలంలో జార్జియాలో 2023 ఆ సమయంలో అక్టోబర్ నెలను ఏ విధంగా ప్రకటించారు? హిందూ వారసత్వ నెలగా ప్రకటించారు. అమెరికాలో జార్జియా రాష్ట్రంలో అక్టోబర్ నెలను ఏ విధంగా ప్రకటించారు? హిందూ వారసత్వ నెలగా ప్రకటించారు. అదే అమెరికాలో ఒహియో రాష్ట్రానికి కూడా అక్టోబర్ నెలను హిందూ వారసత్వ నెలగా ప్రకటించారు. ఇవన్నీ చూస్తూ ఉండాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రథమ స్థానం కలిగిన దేశం అమెరికా. ఓకేనా? నెక్స్ట్, అమెరికా అంతరిక్ష సంస్థ పేరు నాసా, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఒక సంస్థ ఏదైనా వస్తే వాటిలోకి దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అని మాట్లాడుకున్నాం.
నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. అలాగే ఇటీవల కాలంలో అమెరికా ఏమైనా ప్రయోగాలు చేసిందా, ఇవన్నీ చూస్తూ ఉండాలి. అంటే అంతరిక్ష ప్రయోగాలు, ఫాల్కన్ 9 రాకెట్ అని గుర్తు రావాల్సింది మనకి. ఎలన్ మస్క్ అంటే టెస్లా CEO ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఈ ఫాల్కన్ 9 రాకెట్ కూడా. రిపీట్ అయ్యే క్వశ్చన్స్ మరలా చదివితే మనకు చాలా ప్లస్ అవుతుంది. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. బలభద్రాపురంలో నీరీ బృందం పర్యటన. బలభద్రాపురం అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అంటే తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు ప్రాంతంలో ఉంటుందన్న. అసలు ఎందుకు వార్తలోకి వచ్చింది నీరీ బృందం ఎందుకు వచ్చింది? అసలు నీరీ అంటే ఏంటంటే గమనించండి, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అంటే నాగపూర్కి చెందినవారు మన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఆ బృందం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రజెంటు మనకి ప్రధానంగా ఎక్కడంటే బలభద్రాపురంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. వారికి అవగాహన కల్పించడానికి, భవిష్యత్తులో అలాంటి వ్యాధికి దూరంగా ఉండటానికి అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఆ బృందం మొత్తం రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 4 ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే. అదే నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే, జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం, నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే ప్రతి సంవత్సరం నవంబర్ 7వ తారీఖున జరుపుకుంటాం. ఆ రోజు ఎందుకు జరుపుకుంటాం అంటే నోబెల్ అవార్డు పొందిన తొలి మహిళ మేడమ్ క్యూరీ జయంతి. అంటే రేడియో ధార్మిక మూలకాన్ని కనుగొన్నారు కదా, ఆ మేడమ్ క్యూరీ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 7వ తారీఖున నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ జరుపుకుంటాం మనం. మేడమ్ క్యూరీకి నోబెల్ అవార్డు 2 సార్లు వచ్చింది. 1903, 1911. 1903లో ఫిజిక్స్, 1911లో కెమిస్ట్రీలో వచ్చింది మేడమ్ క్యూరీకి. ఈ మేడమ్ క్యూరీ ఏ దేశం అంటే పోలాండ్. ఆ పోలాండ్ క్యాపిటల్ వార్సా. 2024లో నోబెల్ అవార్డు ఎవరెవరికి వచ్చింది ఇవన్నీ చూస్తూ ఉండాలి, చదవాలి. నోబెల్ అవార్డు ప్రధానంగా 6 రంగాలు: MPC-LPE, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్. ఎక్కడ బలభద్రాపురము, ఎక్కడ నోబెల్ అవార్డు, ఎలా లింక్ చేసుకోవాలి సబ్జెక్ట్ని? మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్. 2024లో మెడిసిన్లో 2 మెంబర్స్కి వచ్చింది, ఫిజిక్స్లో 2 మెంబర్స్కి వచ్చింది, కెమిస్ట్రీలో 3 మెంబర్స్, లిటరేచర్లో ఒకరికి, శాంతిలో ఒక సంస్థకు వచ్చింది. ఆ సంస్థ పేరే నేహాన్ హెడాంక్యో జపాన్ దేశానికి చెందిన సంస్థ. ఎకనామిక్స్తో 3 మెంబర్స్కి వచ్చిందమ్మా, 3 మెంబర్స్. అదే లిటరేచర్లో సాహిత్యంలో వచ్చిన మహిళ ఎవరు అంటే మీకు ఐడియా ఉంటుందమ్మా, హాన్ కాంగ్ వచ్చింది. 2024 సాహిత్యంలో నోబెల్ అవార్డు పొందిన వ్యక్తి హాన్ కాంగ్. శాంతి రంగంలో నేహాన్ హెడాంక్యో. జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మహారాష్ట్రలో పూణేలో ఉంది. ఈ పూణేలోనే మనకి సీరం ఇన్స్టిట్యూట్ వారు మా కోవిడ్ సమయంలో ఒక వ్యాక్సిన్ తయారు చేస్తారు, కోవిషీల్డ్. ఆ సీరం ఇన్స్టిట్యూట్ యొక్క ఫౌండర్ సైరస్ పూనావాలా. అయితే కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారు చేస్తే భారత్ బయోటెక్ ఫౌండర్ సుచిత్ర ఎల్లా కృష్ణ. భారత్ బయోటెక్ యొక్క సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్. ఈ భారత్ బయోటెక్ వారి లంపీ స్కిన్ డిసీజెస్కి వ్యాక్సిన్ కనుగొన్నారు, లంపీ స్కిన్ అంటే పశువులకు వచ్చే ఒక వ్యాధి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. మరి ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గారు ఇప్పటికీ మన కళ్ళ ముందు ఉంటారు. ఆయన ఎందుకంటే ఆయన దాతృత్వంలో మంచి పేరున్న వ్యక్తి. ఆయన సంపాదించిన ఆస్తులు పూర్తిగా చాలామంది ప్రజలకు ఇచ్చేవాడు, అంటే పేద ప్రజలకి సేవ చేస్తూ ఉండేవాడు రతన్ టాటా. 2024 అక్టోబర్ 9న చనిపోయారు. అయినా మీకు ఐడియా ఉందమ్మా? ఆయన పేరు మీదుగా మన విశాఖపట్నంలో అంటే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఏమొస్తుందంటే ఇన్నోవేషన్ హబ్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే
అనకాపల్లి శ్రీ సిటీ నెక్స్ట్ నెల్లూరులో కార్మికులకు ఇల్లు నిర్మిస్తారంట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన ముఖ్యమంత్రి అని చెప్పడం జరిగిందమ్మా. మరి రతన్ టాటా గురించి వార్తల్లోకి వచ్చింది కావున ఆయనకు వచ్చిన అవార్డ్స్ ఒక్కసారి ఇంపార్టెంట్ అన్న. మనకి రతన్ టాటాకి 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. పద్మభూషణ్. 2008లో రతన్ టాటాకి పద్మవిభూషణ్ వచ్చింది. పద్మవిభూషణ్. అదే 2006లో అయితే నాన్న మహారాష్ట్ర భూషణ్ వచ్చింది. మహారాష్ట్ర భూషణ్. మహారాష్ట్ర భూషణ్ అవార్డు వచ్చింది. అదే 2023లో ఉద్యోగరత్న అవార్డు వచ్చింది. ఉద్యోగరత్న అవార్డు. ఉద్యోగరత్న అవార్డు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎవరికంటే మనకి రతన్ టాటా. ఆ రతన్ టాటా పేరు మీదుగా మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేస్తున్నారు. దాని పేరు రతన్ టాటా బిల్డింగ్. రతన్ టాటా బిల్డింగ్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మహారాష్ట్ర భూషణ్ అవార్డు 2006లో వచ్చింది. మహారాష్ట్ర భూషణ్ అవార్డు గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకుంటే మహారాష్ట్ర భూషణ్ అవార్డు 2025 సంవత్సరంలో 2025 లేటెస్ట్గా రామ్ సుతార్కి వచ్చింది. మరి రామ్ సుతార్ ఎవరంటే ఒక ప్రముఖ ఆర్కిటెక్ట్ సార్. ఒక రూపశిల్పి. విగ్రహాలు మరియు ప్రముఖ వ్యక్తుల యొక్క విగ్రహాలను ఆవిష్కరణ చేస్తారు, మరి రూపొందిస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఇండియన్ బిస్మార్క్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటేమే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క రూపకర్త ఎవరంటే రామ్వి సుతార్. మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేస్తారు. రామ్వి సుతార్ మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేస్తారు నాన్న. ఈ రామ్వి సుతార్కి 2025లో మహారాష్ట్ర భూషణ్ అవార్డు వచ్చింది. గతంలో ఈయనకి పద్మశ్రీ అవార్డు 1999లో వచ్చింది. పద్మశ్రీ అవార్డు 1999లో వచ్చింది రామ్వి సుతార్కి. పద్మభూషణ్ అవార్డు అయితే 2016లో వచ్చింది. పద్మభూషణ్ అవార్డు 2016లో వచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 2019 అక్టోబర్ 31న ఏర్పాటు చేశారు. గుజరాత్లో నర్మదా నది ఒడ్డున స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పిలుస్తాం. 597 అడుగులు 182 మీటర్లమ్మ. భారతదేశం తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి ఇటీవల కాలంలో కొన్ని విగ్రహాలు మీకు బాగా ఐడియా ఉంటుందమ్మా. ఒకటి రామ్వి సుతార్ గురించి. రామ్వి సుతార్ మరి రూపశిల్పుల గురించి మాట్లాడతాం. రామ్వి సుతార్. నెక్స్ట్ అరుణ్ యోగిరాజ్. బిమల్ పటేల్. రాధాకృష్ణ సేతుపతి. ఈ 4 మెంబర్స్ గుర్తు రావాలి. రామ్వి సుతార్ అంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2025లో ఆయనకు వచ్చిన అవార్డు పేరే మనకి మహారాష్ట్ర భూషణ్ అవార్డు వచ్చింది. మరి అరుణ్ యోగిరాజు ఎవరున్నానంటే అరుణ్ యోగిరాజు 2024 జనవరి 22వ తారీఖున మనకి ఉత్తరప్రదేశ్ అయోధ్యలో బాలరాముడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. ఆ బాలరాముడి యొక్క విగ్రహం ఆవిష్కరణ చేశారు కదా, దానికి రూపశిల్పి ఎవరు అంటే అరుణ్ యోగిరాజ్. ఆ బాలరాముడి యొక్క విగ్రహం ఆవిష్కరణ చేసింది 2024 జనవరి 22. దాని రూపకర్త అరుణ్ యోగిరాజ్. 51 ఇంచెస్ 51 అంగుళాలు. బిమల్ పటేల్ ఎవరంటే న్యూ పార్లమెంట్ రూపకర్త, న్యూ పార్లమెంట్ ఆర్కిటెక్ట్ సార్. రాధాకృష్ణ సేతుపతి ఎవరు అంటే మనకి 2023 సెప్టెంబర్ 9-10 తేదీలో మన ఇండియాలో 18 G20 సమ్మిట్ జరిగింది. ఎక్కడ జరిగింది? భారత మండప్. ఆ భారత మండప్ ముందు మనకి 28 అడుగుల నటరాజస్వామి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తాం. 28 అడుగుల నటరాజస్వామి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తాం. దానికి రూపకర్త ఎవరు అంటే మనకి ప్రధానంగా రాధాకృష్ణ సేతుపతి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారతదేశం తయారు చేసిన ఎంఆర్ఐ యంత్రము. ఎంఆర్ఐ స్కాన్ అంటాం మనం. అంటే హాస్పిటల్లోకి వెళ్తాం కదా, హాస్పిటల్లో స్కాన్ చేస్తూ ఉంటాం మన బాడీకి. ఈ ఎంఆర్ఐ స్కాన్ అనేది పూర్తిగా మన స్వదేశీ పరిజ్ఞానంతో లేదు. ఒక 70-75% అంటే విదేశాల యొక్క టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాం. అంటే విదేశాలకు చెందిన టెక్నాలజీ. ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా అంటే స్వదేశీ పరిజ్ఞానంతో
భారతదేశం తయారు చేసిన ఒక ఎంఆర్ఐ యంత్రాన్ని మరి ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగింది దీన్ని ఏర్పాటు చేయడానికి అంటే మనకి ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారు, నెక్స్ట్ సమీర్ అనే ఒక సంస్థ మధ్య ఒప్పందం జరిగింది. సమీర్ అనే సంస్థ మధ్య ఒప్పందం జరిగింది. దేంట్లో భాగంగా అంటే ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ఇది 2025 అక్టోబర్ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్లో అందుబాటులో ఉంటుంది. భారతదేశం తయారు చేసిన ఎంఆర్ఐ యంత్రము స్వదేశీ పరిజ్ఞానంతో 2025 అక్టోబర్ నుంచి అందుబాటులోకి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇది 1956లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యం న్యూఢిల్లీ. ప్రజెంట్ ఎయిమ్స్ శాఖ చైర్పర్సన్గా ఎవరు పని చేస్తున్నారంటే ఎం శ్రీనివాస్ గారు పనిచేస్తున్నారు ఎయిమ్స్ శాఖ చైర్పర్సన్గా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఫిలిప్పైన్స్ దేశం వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉందంటే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫిలిప్పైన్స్ దేశానికి. ఓకేనా, చూడాలి. ఫిలిప్పైన్స్కు తెలంగాణ బ్రాండ్ బియ్యం ఎగుమతి దాదాపుగా 8 లక్షల టన్నుల బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి తొలి విడతగా 12,500 టన్నుల బియ్యం కాకినాడ పోర్టుకు చేరింది. ఈ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కాకినాడ పోర్టుకు తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రం నుంచి. ఎందుకంటే కాకినాడ పోర్ట్ అనేది కాకినాడ వాటర్ ఉన్న ఎగుమతులకి అండ్ దిగుమతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెద్ద పోర్ట్ ఇది. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మరి MTU 1010 రకానికి చెందిన ముడి బియ్యము, MTU 1010కు చెందిన ముడి బియ్యాన్ని మనకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఏ దేశానికి అంటే గుర్తుపెట్టుకోవాలి, ఆ దేశమే మా ఫిలిప్పైన్స్ అంటే మీకు గుర్తు రావాల్సింది రామన్ మెగాసిస్ అవార్డు ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఇస్తారు. నెక్స్ట్ అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రామన్ మెగాసిస్ అవార్డు 2024లో 4 మెంబర్స్కి ఇచ్చారు. అంటే మియాజాకి, హయావో, కర్మా, ఫూన్సో, ఎన్వెంగ్టి, నొవాంగు, ఫొవాంగు అండ్ ఫరీజ్వా పరహాన్ 4 మెంబర్స్ ఒక సంస్థ. ఆ సంస్థ రూరల్ డాక్టర్స్ మూమెంట్. ఇటీవల కాలంలో ఫిలిప్పైన్స్ వచ్చిన ఒక సైక్లోన్ పేరు తుఫాను పేరు ట్రామీ. గుర్తుపెట్టుకోవాలి, ట్రామీ తుఫాను ఏ దేశంలో వచ్చిందంటే ఫిలిప్పైన్స్ క్యాపిటల్ మనీలా. ఇటీవల కాలంలో మన ఇండియాకి చెందిన వస్తువుల్ని GI ట్యాగ్ పొందిన వస్తువులను కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. లేటెస్ట్గా డల్లే చెల్లి గురించి మాట్లాడుకున్నాం. దాన్ని డల్లే చిల్లీ అంటాము. ఇది ఒక మిరప. దీన్ని ఎక్స్పోర్ట్ చేసాం ఇటీవల కాలంలో పాలమాన్ దీవులకు ఎక్స్పోర్ట్ చేసాం. అలాగే ఉత్తరప్రదేశ్ ముజఫర్ జిల్లాకు చెందిన బెల్లాన్ని కూడా బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇవన్నీ చూస్తూ ఉండాలి పాయింట్స్. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి పేరు మార్చారు. అంటే ఎలా పేరు మార్చారు? సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మార్చారు. లేటెస్ట్గా తెలంగాణలో GI ట్యాగ్ పొందిన వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ చూస్తూ ఉండాలి. తెలంగాణ పర్టికులర్ కదా, తెలుగు రాష్ట్రాలు. తెలంగాణ, ఆంధ్ర కలిపి. ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా సంగీత కళానిధి అవార్డు వార్తలో ఉంది 2025. మరి సంగీత కళానిధి అవార్డు ఎవరిస్తారంటే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు ఇస్తారు. ప్రతి సంవత్సరం ఇస్తారు. ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారంటే 1942 నుంచి ఇస్తున్నారు. 1942 అంటే మనకు గుర్తు రావాల్సిన చరిత్రలో క్విట్ ఇండియా ఉద్యమం గుర్తు రావాలి. ఆ ఉద్యమంలోనే గాంధీ గారు డూ ఆర్ డై అని చెప్పారమ్మ గాంధీ గారు. ఈ అవార్డుని 1942లో ప్రారంభించారు. ఈ అవార్డు యొక్క ప్రైజ్ మనీ ₹1,00,000 1,00,000 ఇస్తారు. మరి 2025లో ఎవరికి ఇచ్చారంటే ప్రముఖ వైలిన్ విద్వాంసుడైన ఆర్కే శ్రీరామ్ కుమార్కి ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆయన. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు ప్రతి సంవత్సరం ఇస్తారు. లేటెస్ట్గా కొన్ని అవార్డ్స్ మనం లింక్ చేస్తూ ఉండాలి. ఇటీవల కాలంలో 59 జ్ఞానపీఠ అవార్డు చెప్పుకున్నాం. మా 59వ జ్ఞానపీఠ అవార్డు 2024 సంబంధించి 2025లో ప్రకటించారు. వినోద్ కుమార్ శుక్లా
వినోద్ కుమార్ శుక్లా ప్రముఖ హిందీ కవి అని మాట్లాడుకున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి పొందిన తొలి వ్యక్తి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి పొందిన తొలి వ్యక్తి. ఒక 59వ జ్ఞానపీఠ అవార్డు వినోద్ కుమార్ శుక్లా. అలాగే లేటెస్ట్గా వ్యాస్ సమ్మాన్ అవార్డు 2024 సంబంధించి ఒక మహిళకి ఇచ్చారు. మీకు ఐడియా ఉంటుందమ్మా, సూర్య బాలాకి ఇచ్చారు. అలాగే లేటెస్ట్గా ప్రిజ్జికర్ ప్రైజ్ అమ్మ, ప్రిజ్జికర్ అవార్డు 2025. ఈ ప్రిజ్జికర్ అవార్డు 2025 కొన్ని అవార్డ్స్ గుర్తుపెట్టుకోండి. ప్రిజ్జికర్ అవార్డు అంటే నిర్మాణ రంగంలో నోబెల్గా పిలుస్తారు, ఆర్కిటెక్చర్ నోబెల్గా పిలుస్తారు. ప్రిజ్జికర్ అవార్డు 2025 ఎవరికి వచ్చిందంటే లియు జియుకి వచ్చింది. మరి ఈయన చైనాకి చెందిన వ్యక్తి. అలాగే 2024 చెందిన మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే సమంత హార్వే ఆర్బిటల్ నవల్కి వచ్చింది. ఆర్బిటల్ నవల్ రాసినందుకు సమంత హార్వేకి రావడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారతదేశపు తొలి నైట్ సఫారీ అనేది వార్తలో ఉంది. మా రాత్రి సమయంలో కూడా వన్యప్రాణులను సంరక్షించడం, వాటిని చూడటం, వాటిని చూసిన తర్వాత ప్రత్యేక అనుభవం పొందడానికి ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం ముందుకు వచ్చింది? వన్యప్రాణుల్ని మనం చూస్తూ ఉంటాం సఫారీలో, అంటే పగల సమయంలో చూస్తూ ఉంటాం. అలా కాకుండా దేశంలోనే తొలిసారిగా నైట్ సఫారీని ఏర్పాటు చేసిన ఒక రాష్ట్రం వార్తలోకి వచ్చింది. మరి ఏ దేశాన్ని ఆదర్శంగా తీసుకుని వార్తలోకి వచ్చింది చూసుకోవాలి. సింగపూర్ని ఆదర్శంగా తీసుకుని దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం వార్తలోకి వచ్చింది అంటే ఉత్తరప్రదేశ్. భారతదేశపు తొలి నైట్ సఫారీ అంటే రాత్రి సమయంలో వన్యప్రాణులను చూసే ప్రత్యేక అనుభవం ప్రజలకి. నెక్స్ట్, పర్యాటకం మరియు పరిరక్షణ పెంచడం కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు దీన్ని ఏర్పాటు చేస్తారంటే పర్యాటకం మరియు పరిరక్షణకు పెంచడానికి ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ లక్నో. మరి క్రొకైల్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో నైట్ సఫారీ అండ్ అడ్వెంచర్ ఫార్ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 1500 కోట్లతో 2 దశల్లో అభివృద్ధి చేస్తారంట. ఇటీవల కాలంలో భారతదేశంలో తొలిసారిగా నైట్ సఫారీ ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్ అంటే గుర్తు రావాల్సింది 2025లో మనకి మహాకుంభమేళా జరిగింది. భారతదేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న, భారతదేశంలో అత్యధిక రాజ్యసభ ఎమ్మెల్యే స్థానాలు కూడా రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ప్రజెంట్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు పనిచేస్తున్నారు. అంటే ఇటీవల కాలంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టం గురించి 1972లో వచ్చింది కదా. మరి ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటాం అంటే మార్చి 3వ తారీఖున జరుపుకుంటాం. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం మార్చి 3వ తారీఖున. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు సంస్థ వార్తలకు వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు సంస్థ సూపర్లేటివ్ అంటే ప్రపంచంలో అత్యంత విలువైన ఉక్కు సంస్థ ఇటీవల కాలంలో వార్తలకు వచ్చింది. గుర్తుపెట్టుకో, JSW స్టీల్. మరి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు కంపెనీగా సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని JSW స్టీల్ వార్తలకు వచ్చింది. సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మరి ఈరోజు మార్చ్ 27 అంటే ముఖ్యమైన తేదీలు అంటే ఇంపార్టెంట్ డేట్స్. మనకి మార్చ్ 27కి ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రపంచ రంగస్థల దినోత్సవం అంటే వరల్డ్ థియేటర్ డే. ప్రతి సంవత్సరం మార్చి 27వ తారీఖున ప్రపంచ రంగస్థల దినోత్సవం జరుపుకుంటాం. మరి చారిత్రక నేపథ్యం గురించి మాట్లాడితే ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని 1961 మార్చి 27వ తారీఖున తొలిసారిగా జరుపుకున్నారు. 1961 అంటే గుర్తు రావాల్సింది. అంతరిక్ష రంగంలో తొలిసారిగా అడుగుపెట్టిన వ్యక్తి అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన తొలి వ్యక్తి యూరీ గగరిన్ 1961లో. చంద్రుని పైన అడుగుపెట్టింది అయితే మనకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అది 1969. మనం 1961 గురించి చెప్పుకుంటున్నాం.
ఎందుకంటే ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని తొలిసారిగా ఏ ఇయర్లో జరుపుకున్నాం? 1961. అంటే రంగస్థల కళాకారుల యొక్క ప్రాధాన్యత తెలియజేయడానికి. వారు కళారంగంలో అద్భుతమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. వారి డ్యాన్స్తో కానీ, వారి నటనతో కానీ, వారి మాటలతో కానీ మనల్ని కట్టి పారేస్తూ ఉంటారు నాన్న. మన వినోదాన్ని పంచుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ప్రతి సంవత్సరం మార్చి 27 1961 అన్నాం కదా. అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన తొలి వ్యక్తి యూరి గగరిన్ అమ్మ. అదే 1961లో అర్జున అవార్డు వచ్చింది. అర్జున అవార్డు అంటే క్రీడా రంగంలో ఇస్తారు. అదే 1961లో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అదే 1961లో వరకట్న నిషేధం వచ్చింది. అదే 1961లో WFP వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా మార్చి మంత్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ ఇక్కడ మీకు రీకాల్ చేస్తాం. మార్చి 3వ తారీఖున ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం జరుపుకుంటాం. మార్చి 4వ తారీఖున నేషనల్ సేఫ్టీ డే, జాతీయ భద్రత దినోత్సవం జరుపుకుంటాం. మార్చి 10వ తారీఖున CISF రైజింగ్ డే. మార్చి 20 ప్రపంచ సంతోష దినోత్సవం వరల్డ్ హ్యాపీనెస్ డే. ఇదే మార్చి 20న ఇంపార్టెన్స్ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం వరల్డ్ స్పారోస్ డే. మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం వరల్డ్ ఫారెస్ట్ డే. మార్చి 22 వరల్డ్ వాటర్ డే. ఆ రోజున 2025 మార్చి 22వ తారీఖున ఎర్త్ అవర్ డే జరుపుకున్నాం. ఎర్త్ అవర్ డే రాత్రి 8:30 నుంచి 9:30 వరకు. మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం. మార్చి 24 వరల్డ్ టీబీ డే. మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఒక బుక్ వార్తల్లో ఉంది. మనకి 1975లో వరల్డ్ క్రికెట్ కప్ స్టార్ట్ అయ్యింది కదా. 1983లో భారతదేశం విజయం సాధించింది. అప్పుడు మన భారతీయ క్రికెటర్ మన టీం అంటే కెప్టెన్గా ఎవరు పని చేశారంటే కపిల్ దేవ్ అంటే ముందు ఉండి మ్యాచ్ని ఎలా గెలిపించాడు ఇవన్నీ ఈ బుక్లో రాయడం జరిగింది ఒక వ్యక్తి. ఆ బుక్ పేరు స్టంప్డ్. దానికి ట్యాగ్ లైన్ లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద 22 yards. ఎవరు రాస్తారంటే సయ్యద్ ఖేర్మానీ రాసిన బుక్. సయ్యద్ ఖేర్మాన్తో పాటుగా ఒక 2 members రైటర్స్ కూడా ఉన్నారు. ఎవరు అంటే దేబాసిస్ సేన్ గుప్తా, మరొక వ్యక్తి దక్షేష్ పాఠక్. ఓకే, సహ రచయితలు మెయిన్ ఎవరంటే సయ్యద్ ఖేర్మానీకి అనుచరులు అంటే రైటర్స్ ఎవరెవరంటే దేబాసిస్ సేన్ గుప్తా, దక్షేష్ పాఠక్. బుక్ పేరు స్టంప్డ్ లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద 22 yards. ఈ బుక్ దేని గురించి తెలియజేస్తుందంటే భారతదేశం 1983లో ఏ విధంగా విజయం సాధించింది క్రికెట్లో. ఇటీవల కాలంలో వాడుతున్న బుక్స్ లేటెస్ట్గా మనకి ఐస్లాండ్ చెప్పా మీకు. ఒక బుక్ పేరు ఐస్లాండ్. ఎవరు రాశారమ్మా? సుజీత్ సరాఫ్. నెక్స్ట్ వన్ హార్ట్ ల్యాంప్. ఈ హార్ట్ ల్యాంప్ అని బుక్ రాసింది బాను మస్తాక్. అలాగే ఇటీవల కాలంలో వాడుతున్న బుక్స్ విట్నెస్ సాక్షి మాలిక్ రాసింది, విన్నర్స్ మైండ్ సెట్ సేన్ వాట్సన్ రాశారు. ఇవన్నీ చూస్తూ ఉండాలి, మనకు చాలా ప్లస్ అవుతుంది. ఎవరు రాస్తారు ఆ బుక్ పేరు ఏం పేరు సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ ఇవి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.